Dear students, in this video we are going to discuss one mark questions in history part. In history, rise of nationalism in Europe will get one mark question weightage. So please memorize these one mark questions. First question: who abolished feudal system and serfdom in France? Answer: Napoleon I. భూస్వామి వ్యవస్థను మరియు బానిసత్వాన్ని ఫ్రాన్స్లో రద్దు చేసిన చక్రవర్తి నెపోలియన్ I. ఇండస్ట్రియలైజేషన్ ఫస్ట్ బిగాన్ ఇన్ విచ్ కంట్రీ? ఏ దేశంలో పారిశ్రామికీకరణ మొదటిగా మొదలైంది? ఇంగ్లాండ్, బ్రిటన్. ద ఫ్రెంచ్ రెవల్యూషన్ అక్కర్డ్ ఇన్ విచ్ ఇయర్? ఏ సంవత్సరంలో ఫ్రాన్స్లో విప్లవం జరిగింది? 1789. వాట్ ఈజ్ మీన్డ్ బై ప్లెబిసైట్? ప్లెబిసైట్ అంటే ఏమిటి? ఆస్కింగ్ పీపుల్స్ ఒపీనియన్ త్రూ ఓట్ ఇన్ ఏ పర్టిక్యులర్ రీజియన్. ఒక ప్రాంతంలో ఓటు ద్వారా ప్రజల అభిప్రాయాన్ని కోరడం. లా పార్టే మీన్స్ ద ఫాదర్లాండ్. లే సిటియోన్ మీన్స్ ద సిటిజన్. A nation is the culmination of a long past of endeavors, sacrifice and devotion. Who gave this statement? ఈ వ్యాఖ్యానం చేసిన వారెవరు? ఎర్నెస్ట్ రెనాన్. The French Parliament Estate General was renamed as. ఎస్టేట్ జనరల్ అను ఫ్రెంచ్ పార్లమెంటు తన పేరును ఏ విధంగా మార్చుకుంది? నేషనల్ అసెంబ్లీ. ద వర్డ్ లిబరలిజం డిరైవ్స్ ఫ్రమ్ విచ్ లాంగ్వేజ్? లిబరలిజం అనే పదం ఏ భాషకు చెందినది? లాటిన్. లిబర్ మీన్స్ ఫ్రీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ యాజ్ పర్ ద 1804 సివిల్ కోడ్ ఆర్ నెపోలియానిక్ కోడ్? 1804 సివిల్ కోడ్ లేదా నెపోలియన్ కోడ్ ప్రకారం క్రింది వాక్యాల్లో సరికాని వాక్యము: బ్యాన్ ఆఫ్ ఆల్ ప్రివిలేజెస్ బేస్డ్ ఆన్ బర్త్, నాట్ హ్యావింగ్ ద రైట్ టు ప్రాపర్టీ, ఈక్వాలిటీ బిఫోర్ లా. ఆన్సర్: నాట్ హ్యావింగ్ ద రైట్ టు ప్రాపర్టీ. ద వర్డ్ నేషనలిజం కేమ్ విత్ విచ్ రెవల్యూషన్? జాతీయతావాదము అనే పదం ఏ విప్లవం తర్వాత వచ్చింది? ఫ్రెంచ్ రెవల్యూషన్, ఫ్రెంచి విప్లవము. వాట్ ఈజ్ సఫ్రేజ్? సఫ్రేజ్ అంటే ఏమిటి? ద రైట్ టు ఓట్, ఓటు హక్కు. వాట్ ఈజ్ జెల్లోవెరిన్? జెల్లోవెరిన్ అనగానేమి? ఏ కస్టమ్స్ యూనియన్ ఫార్మ్డ్ ఇన్ ప్రష్యా ఇన్ 1834. 1834లో ప్రష్యాలో ఏర్పడిన వ్యాపార సముదాయాన్ని ఒక కస్టమ్స్ యూనియన్ను జెల్లోవెరిన్గా పిలుస్తారు. ద ఎయిమ్ ఆఫ్ ద జెల్లోవెరిన్ ఈజ్ టు బైండ్ జర్మన్స్ ఎకనామికల్లీ ఇంటూ ఏ నేషన్. హూ సెడ్ దీస్ వర్డ్స్? ఈ వాక్యాలు ఎవరు చెప్పారు? ఫెడరిక్ లిస్ట్, ప్రొఫెసర్ ఇన్ ఎకనామిక్స్. ద వియన్నా కాన్ఫరెన్స్ వాజ్ హెల్డ్ ఇన్ విచ్ ఇయర్? ఆస్ట్రియా రాజధాని వియన్నా సమావేశం ఏ సంవత్సరంలో జరిగింది? 1815. హూ వాజ్ ద కన్వీనర్ ఆఫ్ వియన్నా కాంగ్రెస్ 1815? ఆస్ట్రియా రాజధాని వియన్నాలో జరిగిన వియన్నా సమావేశానికి 1815లో ఎవరు అధ్యక్షత వహించారు? మెటర్నిచ్, ఛాన్సలర్ ఆఫ్ ఆస్ట్రియా. ఆస్ట్రియా ఛాన్సలర్ అయిన మెటర్నిచ్ ఈ సమావేశానికి కన్వీనర్గా వ్యవహరించారు. విచ్ డైనాసిటీ రూల్డ్ ఫ్రాన్స్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఫ్రెంచ్ రెవల్యూషన్? ఫ్రాన్స్ విప్లవం జరిగే సమయానికి
ఫ్రాన్సును పరిపాలిస్తున్న రాజవంశం ఏది? బోర్బన్ డైనాసిటీ, బోర్బన్ రాజవంశము. వాట్ వర్ ద సీక్రెట్ సొసైటీస్ ఫార్మ్డ్ బై జిసెప్పి మాజిని? జిసెప్పి మాజినీతో స్థాపించబడిన రహస్య సంఘాలేవి? యంగ్ ఇటలీ, కార్బోనరీ అండ్ యంగ్ యూరోప్. యంగ్ ఇటలీ మార్సైల్స్, యంగ్ యూరోప్ వేర్? యంగ్ ఇటలీ మార్సైల్స్లో స్థాపించబడితే యంగ్ యూరోప్ ఎక్కడ స్థాపించబడింది? బెర్న్. ఆఫ్టర్ ద 1830 రెవల్యూషన్ హూ బికేమ్ ద రూలర్ ఆఫ్ ఫ్రాన్స్? 1830 విప్లవం తరువాత ఫ్రాన్స్ రాజు అయినది ఎవరు? లూయి ఫిలిప్. వెన్ ఫ్రాన్స్ sneezes, the rest of Europe catches a cold. Who gave this statement? ఫ్రాన్స్ తుమ్మితే ఐరోపాకు జలుబు పట్టుకుంటుంది అన్న వ్యాఖ్యానాన్ని చేసిన వారెవరు? మెటర్నిచ్. The large landowners of Prussia were called as? ప్రష్యాలో పెద్ద భూస్వాములను ఏమని పిలుస్తారు? జంకర్స్. Who took charge of the unification of Germany? జర్మనీ ఏకీకరణకు నాయకత్వం వహించింది ఎవరు? ఒట్టో వాన్ బిస్మార్క్. Who became the first emperor of United Germany? ఐక్య జర్మనీకి మొట్టమొదటి చక్రవర్తి ఎవరు? కైజర్ విలియం I. Which country is treated as the cradle of European civilization? ఐరోపా నాగరికతకు ఊయల వంటిది అని ఏ దేశానికి పేరు? గ్రీస్. Who became the ruler of United Italy? ఐక్య ఇటలీకి చక్రవర్తిగా ఎవరు ఉన్నారు? విక్టర్ ఇమాన్యుయల్ II. రెడ్ షర్ట్స్ ఆర్మీ వాజ్ ఫార్మ్డ్ బై? రెడ్ షర్ట్స్ దళాన్ని ఎవరు ప్రారంభించారు? గిసెప్పి గారిబాల్డి. ద యాక్ట్ ఆఫ్ యూనియన్ 1707 బిట్వీన్ ఇంగ్లాండ్ అండ్ స్కాట్లాండ్ రిజల్టెడ్ ఇన్? ఇంగ్లాండ్కు మరియు స్కాట్లాండ్కు మధ్య జరిగిన ద యాక్ట్ ఆఫ్ యూనియన్ 1707 ఒప్పందం వల్ల ఏమి జరిగింది? ఫార్మేషన్ ఆఫ్ ద యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్. యునైటెడ్ కింగ్డమ్ ఏర్పడింది. ఐర్లాండ్ వాజ్ ఫోర్సిబుల్లీ మెర్జ్డ్ ఇంటూ ద యునైటెడ్ కింగ్డమ్ ఇన్ విచ్ ఇయర్? యునైటెడ్ కింగ్డమ్లోకి బలవంతంగా ఐర్లాండ్ను ఏ సంవత్సరంలో కలిపివేశారు? 1801. Which nation did not participate in Vienna Conference? China. Austria-Prussia War 1866, Franco-Prussia War dash. ఆస్ట్రో ప్రష్యన్ యుద్ధం 1866లో జరిగితే ఫ్రాంకో ప్రష్యన్ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1871. జనగణమన ఇండియా గాడ్ సేవ్ ద నోబుల్ కింగ్? జనగణమన భారతదేశ జాతీయ గీతం అయితే గాడ్ సేవ్ అవర్ నోబుల్ కింగ్ ఏ దేశ జాతీయ గీతము? బ్రిటన్. జర్మన్ పార్లమెంట్ ఈజ్ నోన్ యాజ్? జర్మన్ పార్లమెంటు ఏ పేరుతో పిలువబడుతుంది? రీచ్ స్టాగ్. నెపోలియన్ కోడ్ 1804 కాంగ్రెస్ ఆఫ్ వియన్నా? నెపోలియన్ కోడ్ 1804లో చేయబడితే వియన్నా సమావేశం ఎప్పుడు జరిగింది? 1815. యంగ్ ఇటలీ ఫౌండెడ్ బై? ఏ జిసెప్పి మాజిని, బి గారిబాల్డి, సి కామిల్లో డి కవూర్, డి ఇమాన్యుయల్ II. ఆన్సర్ గిసెప్పి మాజిని. సివిల్ కోడ్ ఆఫ్ 1804 ఈజ్ ఆల్సో నోన్ యాజ్? 1804 సివిల్ కోడ్ ఈ విధంగా కూడా పిలువబడుతుంది, నెపోలియన్ కోడ్. చూస్ ద ఆడ్ వన్ అవుట్. క్రింది వాటిలో సరికాని దానిని తొలగించండి. మాజిని, కవూర్, బిస్మార్క్, గారిబాల్డి. బిస్మార్క్. ఇందులో మిగిలిన బిస్మార్క్ తప్ప మిగిలిన వారందరూ ఇటలీ ఏకీకరణకు చెందినవారు. బిస్మార్క్ జర్మనీ ఏకీకరణకు చెందినవాడు. ద స్టేట్ విచ్ ఈజ్ నాట్ బిలాంగ్ టు ఇటలీ? ప్రష్యా, సార్డినియా, సిసిలీ, పిడ్మాంట్.
ఈ క్రింది వానిలో ఏది ఇటలీకి చెందినది కాదు? ప్రష్యా. ఎందుకనగా సార్డీనియా, సిసిలీ, పిడ్మాంట్ ఈ మూడు కూడా ఐక్య ఇటలీలో భాగాలు. విలియం I జర్మనీ విక్టర్ ఇమాన్యుయల్ II డాష్. విలియం I ఐక్య జర్మనీకి చక్రవర్తి కాగా విక్టర్ ఇమాన్యుయల్ II ఏ దేశానికి చక్రవర్తి? ఇటలీ. ఇటలీ యూనిఫికేషన్ 1870, జర్మనీ యూనిఫికేషన్ ? ఇటలీ యూనిఫికేషన్ 1870లో పూర్తయితే జర్మనీ ఏకీకరణ ఎప్పుడు జరిగింది? 1871. వాట్ ఈజ్ ప్లెబిసైట్? A direct vote by which all the people of a region are asked to accept or reject a proposal. Who is Frédéric Sorou? Frédéric Sorou was a French artist. He painted a series of 4 prints. He visualized his dream of a world made up of democratic and social republic. ఫెడరిక్ సోరోయో అనే అతను ఒక ఫ్రెంచ్ చిత్రకారుడు. అతడు 4 చిత్రాలను చిత్రించాడు. అతడు ప్రజాస్వామ్య మరియు సామ్యవాద రిపబ్లిక్ల కోసం ఉన్న ప్రపంచం కోసం పరితపించాడు. వాట్ వాజ్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద ట్రీటీ ఆఫ్ వియన్నా 1815? 1815 వియన్నా కాంగ్రెస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? టు రిస్టోర్ ద మొనార్కీస్ దట్ హ్యాడ్ బీన్ ఓవర్థ్రోన్ బై నెపోలియన్. నెపోలియన్ కూలదోసిన దేశాలలో తిరిగి రాజరికాలను పునరుద్ధరించడం. టు క్రియేట్ ఎ న్యూ కన్జర్వేటివ్ ఆర్డర్ ఇన్ యూరోప్. యూరోప్లో ఉదారవాద విధానాలను అవలంబించడం. వాట్ హ్యాపెండ్ ఇన్ ద ఫస్ట్ అప్హీవల్ ఆఫ్ ఫ్రాన్స్ ఇన్ జూలై 1830? The Bourbon monarch Charles X was overthrown and replaced by his cousin Louis Philippe. జూలై 1830 విప్లవం తర్వాత ఫ్రాన్స్లో జరిగిన పరిణామం ఏమిటి? బోర్బన్ రాజవంశీయుడైన 10వ చార్లెస్ను సింహాసనం నుంచి దింపివేసి అతని స్థానంలో అతని సోదరుడైన లూయి ఫిలిప్ను సింహాసనం అధిష్ఠించడం జరిగింది. నేమ్ ద బాల్కాన్ కంట్రీస్. బాల్కన్ దేశాలు ఏవి? వాటి పేర్లు రాయండి. The Balkan nation comprises of Romania, Bulgaria, Albania, Greece, Macedonia, Croatia, Bosnia, Herzegovina, Slovenia, Serbia, Montenegro, which were inhabited mostly by Slav. స్లావ్ జాతి వారు అత్యధికంగా నివసించే రొమేనియా, బల్గేరియా, అల్బేనియా, గ్రీస్, మాసిడోనియా, క్రొయేషియా, బోస్నియా, హెర్జెగోవినా, స్లోవేనియా, సెర్బియా, మాంటెనిగ్రో మొన్నగ దేశాలన్నింటినీ కలిపి బాల్కన్ రాజ్యాలు అంటారు. పక్క పటంలో మీరు బాల్కన్ రాజ్యాలను గమనించవచ్చు. విచ్ ఫిమేల్ ఎలిగోరీ వాజ్ ఇన్వెస్టెడ్ బై ఆర్టిస్ట్ ఇన్ ఫ్రాన్స్? ఫ్రాన్స్ యొక్క రూపకల్పనలో ఏ స్త్రీమూర్తిని చిత్రించడం జరిగింది? ఇన్ ఫ్రాన్స్ ద నేషన్స్ ఎలిగోరీ వాజ్ నేమ్డ్ మెరైన్, a popular Christian name which underlined the idea of people's nation. మెరైన్ అనే మహిళా చిత్రాన్ని ఫ్రాన్సు దేశానికి జాతీయతకు భావనగా చిత్రించారు. వాట్ వాజ్ ఎలిగోరీ ఆఫ్ జర్మనీ? జర్మనీ దేశానికి రూపుగా ఏ చిత్రాన్ని చిత్రించారు? Germania became the allegory of German nation. In the visual representation, Germania wears a crown of oak leaves as German oak stands for heroism. What were the ideas of romantic artists and poets on nationalism? Romantic artists and poets generally criticized the glorification of reason and science. Instead, it focused on emotion, intuition and mystic feelings. Their effort was to create a sense of shared collective heritage, a common cultural past as the basis of a nation. Thank you. Wish you all the best. This is your K. Krishna Reddy signing off.